4 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన భాగ్యనగరం. వేల సంఖ్యలో పురాతన భవనాలున్నాయి అక్కడ. వాన పడితే క్షణక్షణం గుండె దడ. ఏదో చోట పాత బిల్డింగ్ భయపెడుతోంది. బల్దీ యంత్రాంగం శిథిల భవనాలను గుర్తించినా చర్యలు మాత్రం అంతంతే. పాత ఫైళ్లు బూజు దులపడం తప్ప పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పురాతన భవనాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. నగరంలో చూస్తే పాత చారిత్రకమైన భవనాలు అవ్వచ్చు, లేదంటే పాత బిల్డింగ్స్ కావచ్చు, మనకైతే వేలాది కొద్ది అవి కనిపిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాలలో చూస్తే మాత్రం అవి ప్రమాదకరంగానే మారినాయి అనే చెప్పాలి. అయితే పాత భవనాలు అయితే ఇప్పటివరకైతే శిథిలావస్థలకి చేరుతూ ఉన్నాయి. అయితే హైదరాబాద్లోని కొన్ని పాత నగరంలోని శిథిల భవనాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని చెప్పాలి. ఆ పాత భవనాలు కూలి ఎవరి ప్రాణాలు తీసేయన్న భయం కూడా ఉంటుంది. ఇప్పటికే వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట పాత భవనాలు, పురాతన ఇల్లు కూలుతూనే ఉన్నాయి. వరదలో కొట్టుకుపోయిన బాధితుల కంటే భవనాలు, గోడలు కూలి చనిపోయిన వారే అధికంగా ఉంటుంటారు. గత కొన్ని రోజులుగా అయితే వర్షాలు భారీగాన పడ్డప్పటికీ కూడా పురాతన భవనాల్లో నివసించే వారితో పాటు సమీప ఇళ్ల వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ప్రధానంగా సౌత్ జోన్, సెంట్రల్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతంలో అపార్ట్మెంట్స్ పూర్తిగా శిథిలావస్థలకు చేరాయి. అయితే 4-5 దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు కావడంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రజెంట్ ఇప్పుడైతే సికింద్రాబాద్ దగ్గర ఉన్నాను. సికింద్రాబాద్ దగ్గర చూస్తే అయితే మనకు పాత భవనాలు ఎక్కువనే కనిపిస్తూ ఉంటాయి. 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన భవనాలు చాలా ఉన్నాయి. అవి సురక్షితంగా లేవు అనే చెప్పాలి. అయితే విజువల్స్లో చూస్తే కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే భవనాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ మనం విజువల్లో చూస్తున్న భవనం కింద కూడా ఒక టీ షాప్ అయితే నడిపిస్తున్నారు. ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, బడీ చౌడీ, అఫ్జల్గంజ్, గౌలీగూడ, చార్మినార్, ఫలక్నమ్మా, యుకుత్పుర, బహదూర్పుర, మలక్పేట్, పురాణాపూల్, కార్వన్ తదితర ప్రాంతాల్లో పురాతన భవనాలు శిథిలావస్థలకు చేరి ఉన్నాయి. హైదరాబాద్లో పాత భవనాలు కూలిపోయి జనాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. గతం నుంచి చూస్తే చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అయితే వీటిలో చాలా భవనాలు నిజాం, బ్రిటిష్ కాలం నాటివి. వర్షాలకు పురాతన భవనాలు నానిపోయి కూలిపోతున్నాయి. అయితే పలువురు ప్రాణాలు కోల్పోతుండగా కూడా ఈ భవనాలు శిథిలావస్థలకి చేరవడంతో ఎప్పుడు కూలిపోతాయా అని కూడా స్థానికులు ఆందోళనలో ఉంటారనే చెప్పాలి. వర్షాకాలం నేపథ్యంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సర్కిల్ వారిగా పర్యటిస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు మాత్రం అలాంటిది ఏమీ లేకుండానే ఉందనే చెప్పాలి. అయితే నోటీసులు ఇచ్చి అయితే చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గత సంవత్సరము నోటీసులకి స్పందించి 252 శిథిల భవనాలు, ఇటీవల గుర్తించిన 284 నిర్మాణాలు కలిపి 536 భవన యాజమాన్యులకు నోటీసులు ఇచ్చారు. ఇందులో దాదాపు 125 మంది భవనాల యాజమాన్యులకు నచ్చజెప్పి ఖాళీ చేయించారు. 34 చోట్ల శిథిల భవనాలకు కూల్చివేశారు. 41 చోట్ల భవనాలకు మరమ్మతులు చేపట్టి ఒక్క చోట భవనాన్ని సీజ్ చేశారు. అయితే ప్రమాదకరంగా మారిన శిథిల భవనాలను కూల్చివేత మాత్రం నత్తనడకనే సాగుతుందనే చెప్పాలి. ఏది చేసినా కానీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అయితే 2 రోజుల ముచ్చటగానే ఈ పనులు చేస్తారని చెప్పాలి. తర్వాత చూస్తే అయితే దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించదు. ఏదైనా పెద్ద భవనం కూలిపోయినప్పుడు మాత్రమే మనకు స్పందన కనిపిస్తూ ఉంటుంది. పాత భవనంలో చాలా వరకు యజమానులు దీర్ఘకాలంగా అద్దెకుంటున్న వారు ఆక్రమించుకున్నారు. వారు చౌక అద్దెలు, పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు వంటి కారణాలు చూపుతూ వాటిని ఖాళీ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడతలేదని చెప్పాలి. ప్రత్యామ్నాయ నివాసాలు లేక కొంతమంది అద్దె డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మరికొంతమంది వీటిని ఖాళీ చేయడం లేదు. ఇందులో కొన్నిట్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని భవనాలు నివాస సముదాయాలుగా కూడా ఉన్నాయనే చెప్పాలి. అయితే కొంతమంది భవన యాజమానులు అయితే కోర్టులకు వెళ్ళి ఆశ్రయించుకొని స్టేలు కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణంలో కొన్ని చట్టపరమైన చిక్కులు కూడా చిక్కుకున్నాయని చెప్పాలి. పాత భవనాలు కూల్చేయడానికి జిహెచ్ఎంసీ అధికారులు ఇంజనీరింగ్తో సర్వే చేయించి సెక్షన్ 459 ప్రకారం భవన యాజమాన్యులకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. కానీ తీసుకోకపోతే భవనాలకు అంటిస్తున్నారు. కానీ అయితే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కేవలం నోటీసులు భవనాలకు అంటించి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారని చెప్పాలి. అయితే ఏదో పేరుకి మాత్రమే ఇలాంటివి అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. చర్యలు చేపట్టడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పాలి. దీంతో నగరంలో వివిధ ప్రాంతాల్లో అనేక మంది జిహెచ్ఎంసీ నోటీసులను ఖతారు చేయడం లేదు. మరికొందరు కోర్టు ఎక్కుతున్నారు. అయితే ఈ పాత భవనాల విషయంలో కోర్టులో తగిన వాదన వినిపించకపోవడంతో అయితే జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ విఫలమైందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదైనా పెద్ద భవనం కూలిపోయినప్పుడు మాత్రమే అధికారుల నుంచి అయితే హడావిడి అవ్వచ్చు, లేదంటే భవనం కూలిపోయినప్పుడే అధికారుల నుంచి అయితే మనకు స్పందన కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదం జరిగిన
జరిగినప్పుడు మాత్రమే మన ముందుకు వస్తారు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు అలర్ట్ అయితే అవుతారనే చెప్పాలి. ఇప్పటి వరకు చూసుకుంటే అయితే ఓవరాల్గా అయితే 700 భవనాలకి మాత్రం నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ దానిపైన మాత్రం కఠినమైన చర్యలు అయితే జిహెచ్ఎంసీ అధికారులు తీసుకోవడం అంటే ఈ పాత భవనాల నుంచి ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా అధికారులు అయితే ముందడుగేయడం లేదనే చెప్పాలి. అంత పైన పనులు మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ నోటీసులు అంటించినా కానీ వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పినా కానీ అదంతా ఒక తూతు మంత్రంలాగా 2 రోజుల్లో మాత్రమే ఈ పనులకైతే ముందుకు సాగుతున్నారు. ఆ తర్వాత చూస్తే అయితే ఇప్పుడు మనకు పాత భవనాలు శిథిలావస్థలకి ఏదైతే భవనాలు చేరినాయో ఆ పనులు మాత్రం మనకి ఇంకా నత్తనడకనే కనిపిస్తున్నాయనే చెప్పాలి. అయితే ఇలాంటి కొన్ని ప్రాంతాలలో మనం ఓల్డ్ సిటీలో అవచ్చు, సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాలలో చూస్తే అయితే మనకు ఎక్కడ చూసినా పాత భవనాలే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మరీ ముఖ్యంగా చూస్తే అయితే మనము సికింద్రాబాద్, సుల్తాన్ బజార్, కోటి ఇలాంటి ప్రాంతాలలో అయితే పాత భవనాల కిందనే చాలా మంది వ్యాపారం కూడా కొనసాగిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళ బతుకు తెరువు కోసం మాత్రము వ్యాపారులు వాళ్ళు కొనసాగిస్తుంటారు, కానీ అధికారులు మాత్రం ఆ పాత భవనాన్ని ఎలా చేయాలో దాని గురించి అసలు ముందడుగు ఏందని కూడా వాళ్ళ దృష్టికి తీసుకోవడం లేదని చెప్పాలి. దీనివల్ల మాత్రం ఆస్తి నష్టం కంటే ఎక్కువ ప్రాణ నష్టాలు కూడా కోల్పోయే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతం నుంచి చూస్తే కూడా మనకు ఇప్పటివరకు అయితే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వల్ల పైకప్పు ఊడిపోవడం లేదా గోడల పెచ్చులు రాలిపోవడం వల్ల కూడా చాలా మంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా అధికారులు మాత్రం దీనిపైన అయితే కఠినంగా దృష్టి పెట్టడం లేదు. ఈ పనులు మాత్రం నత్తనడకగానే సాగిస్తున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. ఏపీ